GT650 థర్డ్ సర్వీస్ కాస్ట్ ఎంతైందో తెలుసుకోవడానికి రీల్ లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్ అందరికి, ఈ రోజు బైక్ కి సర్వీసింగ్ చేపియాలని కాలేజ్ కి పోలేను. ఇంకా పొద్దున్నే మదినగూడలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. నార్మల్ గా థర్డ్ సర్వీస్ 10,000 కిలోమీటర్స్ కి చేపియాలి, కానీ నేను ఎక్స్ట్రా 400 కిలోమీటర్స్ తిరిగిన. సర్వీస్ సెంటర్ కి రీచ్ అయ్యేసరికి టైం 8:45 అయింది. మీరు కూడా మీ బైక్స్ ని సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు 9 లోపలనే చేయడానికి ట్రై చేయండి. తర్వాత కన్సల్టెంట్ వచ్చి బైక్ ని చెక్ చేసిండు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ రెండు పోయినాయంట. ఆ రెండు బ్రేక్ ప్యాడ్స్ కి 5,000 అవుతుందంట. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేను కాలేజ్ మానేసి మరీ సర్వీసింగ్ చేపిద్దామని వస్తే చాలా బైక్స్ ఉన్నాయి, రేపే అవుతుంది, రేపే వచ్చి తీసుకోండి అని అన్నారు. తర్వాత నన్ను పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ గాడు వచ్చిండు. ఇంకా ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే 3-4 అయినా సరే సర్వీస్ సెంటర్ నుండి కాల్ వస్తలేదని మేమే డైరెక్ట్ గా వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళి చూసేసరికి బైక్ సర్వీసింగ్ అయితే అయిపోయింది, కానీ వాష్ చేయలేరు. బైక్ వాష్ చేయడానికి మోటార్ ఖరాబ్ అయిందని బయట వేరే వాషింగ్ సెంటర్ కి తీసుకుపోయి ఆడ వాష్ చేసిండ్రు. బైక్ వాష్ అయిపోయిన తర్వాత కూడా బిల్ కోసం చాలా సేపు వెయిట్ చేసినాం. ఇంకా ఫైనల్ గా GT650 థర్డ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఇంత అయింది. బైక్ సర్వీసింగ్ మంచిగా ఉంది, కానీ నేను ఒక రోజు ముందు ఇచ్చినాక కూడా ఇంత ల్యాక్ చేయడం నాకు మంచిగా అనిపించలేదు.